బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ గాంధీ భవన్లో ఉద్రిక్తత పరిస్థితులు తలెత్తాయి. రెండు వర్గాలు డి అంటే డి అనేలా వ్యవహరించాయి. కార్వాన్కు చెందిన కాంగ్రెస్ నేతలు ఘర్షణకు దిగారు. ఒకరిపై ఒకరు చేయి చేసుకున్నారు, దుర్భాషలు ఆడుకున్నారు. కార్వాన్ కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి ఉస్మాన్ కాద్రికి కనీస సమాచారం ఇవ్వలేదంటూ హైదరాబాద్ కాంగ్రెస్ పార్లమెంట్ అభ్యర్థిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక అంతేకాదు గాంధీ భవన్లో ఫిర్యాదు కూడా చేశారు. హైదరాబాద్ గాంధీ భవన్లో ఉద్రిక్తత తలెత్తింది. రెండు వర్గాలు డి అంటే డి అనేలా వ్యవహరించాయి. కార్వాన్కు చెందిన కాంగ్రెస్ నేతలు ఘర్షణకు దిగారు. ఇక ఒకరిపై ఒకరు చేయి చేసుకున్నారు, దుర్భాషలు ఆడుకున్నారు. కార్వాన్ కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి ఉస్మాన్ కాద్రికి కనీస సమాచారం ఇవ్వలేదంటూ హైదరాబాద్ కాంగ్రెస్ పార్లమెంట్ అభ్యర్థిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాదు గాంధీ భవన్లో ఫిర్యాదు కూడా చేశారు. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి గాంధీ భవన్ నుంచి మా ప్రతినిధి వాసు అందిస్తారు. వాసు, చెప్పండి, అంటే గాంధీ భవన్లో రెండు వర్గాల మధ్య వివాదానికి గల కారణాలేంటి, అక్కడ ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయి? సంపత్, గాంధీ భవన్ లో కొద్దిసేపటి క్రితం హైదరాబాద్ కు సంబంధించిన స్థానిక నేతల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ప్రధానంగా కార్వాన్ నియోజకవర్గంలో గత అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన ఉస్మాన్ ఖాద్రి అనుచరులు, అట్లాగే గాంధీ భవన్ లో ఇటు పార్లమెంట్ అభ్యర్థిగా రంగంలో ఉన్నటువంటి అనుచరులు, ఈ అనుచరుల మధ్య మొదట వాగ్వాదం చోటు చేసుకుంది. ఉస్మాన్ ఖాద్రికి సమాచారం ఇవ్వకుండా, అక్కడ స్థానిక నేతలకు సమాచారం ఇవ్వకుండా పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి ప్రచారం చేస్తున్నారని, ఆ ప్రచారానికి తమకు ఆహ్వానం అందట్లేదని చెప్పి, పార్టీ కార్యక్రమాల్లో తమను ఇన్వాల్వ్ చేయట్లేదని చెప్పి ప్రధానంగా ఆరోపణలు గుప్పిస్తూ కార్వాన్కి చెందిన కాంగ్రెస్ నేతలు గాంధీ భవన్ కి ఫిర్యాదు చేసేందుకు వచ్చారు. అక్కడ ఈ ఎంపీ అభ్యర్థికి సంబంధించిన అనుచరులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. నేతలు ఒకరిపై ఒకరు దాడులు చేసుకునే పరిస్థితి వచ్చింది. దీంతో నేతలు సీనియర్ నేతలు జోక్యం చేసుకొని ఇరు వర్గాలని సద్దుమణిగేలా వారు ప్రయత్నాలు చేశారు. ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేస్తున్నారు. గాంధీ భవన్ లో ఈ ఎన్నికలకు సంబంధించి తమని సంప్రదించకుండా ఏకపక్షంగా ఎంపీ అభ్యర్థి ప్రచారం చేసుకుంటున్నారని చెప్పి కార్వాన్ నేతలు చేసిన ఫిర్యాదుని కాంగ్రెస్ తీసుకున్నారు. థ్యాంక్ యూ వాసు.